హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అయితే రీసెంట్ గానే స్పైడర్ నోవార్ ది ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ అయింది కదా. సో ఈ వీడియో వచ్చి దాని బ్రేక్ డౌన్. సారీ, వీడియో కొంచెం లేట్ అయింది, బట్ చెప్తున్నా కదా, ది బెస్ట్ బ్రేక్ డౌన్ ఇస్తా. సో ఎండ్ వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అయితే ఫస్ట్ ఈ స్పైడర్ నోవార్ ది ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రో చెప్తా చూడండి. సో ఇక్కడ ఈ స్పైడర్ క్యారెక్టర్ పీటర్ పార్కర్ కాదు, బెన్ రైలీ. మనకి మైల్స్ మొరాలెస్ ఎట్లా ఒక ఆల్టర్నేట్ వర్జన్, ఈ బెన్ రైలీ వర్జన్ కూడా ఇంకో ఆల్టర్నేట్ వర్జన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అనమాట. సో ఇదైతే ఈ లైవ్ యాక్షన్ షో స్పైడర్ నోవార్ ఉందో, ఇది ఎట్లా అంటే 1930s పీరియడ్ లో ఒక ఆల్టర్నేట్ వర్జన్ ఆఫ్ న్యూయార్క్ సిటీలో మొత్తం ప్లేస్ అయి ఉంటది. అండ్ తిను ఎట్లా అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ డిటెక్టివ్ అనుకోండి, అలా వర్క్ చేస్తుంటాడు. అండ్ తను ఎట్లా అంటే ఒక పర్సనల్ ట్రాజెడీ వల్ల ఆ హీరో రోల్ నుంచి స్టెప్ డౌన్ అయ్యి మళ్ళీ కొన్ని అనుకోని పరిస్థితి వల్ల తను రిటర్న్ రావాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఈ వర్జన్ ఎట్లా అంటే ఒక క్లాసిక్ డిటెక్టివ్ లాగానే గన్ క్యారీ చేస్తాడు, క్లోజ్ అండ్ హ్యాండ్ కాంబాట్స్ ప్రిఫర్ చేస్తాడు. సో ఇది మేకర్స్ మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ డౌన్ స్టార్ట్ చేస్తా. మనకు ఫస్ట్ టీజర్ స్టార్టింగ్ లోనే ఒక వాకింగ్ షాట్ చూపెడతారు. అండ్ ఆ ప్లేస్ వచ్చి ఒక సెమిటరీ అన్నమాట. మనం ఆ కాఫిన్స్ టైప్ ఉండి అక్కడ ఫ్లవర్స్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ షార్ట్ కి కనెక్షన్ ముందు టీజర్ లో ఒక దగ్గర ఇచ్చారు, అదే నేను అప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని స్వింగ్ షాట్స్, ఇంకా క్లాసిక్ సూపర్ హీరో ల్యాండింగ్ పోజ్ చూపెట్టిన తర్వాత మనకు ఒక క్యారెక్టర్ ని చూపెడతారు. అండ్ ఆ క్యారెక్టర్ వచ్చి క్యాట్ హార్డీ. అండ్ తను ఒక సింగర్, అండ్ తను ఈ వర్జన్ కి ఫెలిషియా హార్డీ లాగా. అండ్ మనకు నెక్స్ట్ షాట్ లో ఒక టెంట్ లో ఇట్లా హాస్పిటల్ బెడ్ మీద బెన్ ని చూపెడతారు. అండ్ మనం వెనకాల అబ్జర్వ్ చేస్తే సోల్జర్స్ ఇట్లా గన్స్ తో ఉంటారు. సో ఈ వర్జన్ ఆఫ్ స్పైడర్ కి పవర్స్ ఎట్లా వస్తాయంటే, వరల్డ్ వార్ టైమ్స్ లో వీళ్ళు సూపర్ సోల్జర్స్ ని క్రియేట్ చేద్దామని ఉంటారు కదా, వార్ విన్ గానికి, లైక్ కెప్టెన్ అమెరికా. సో అట్లానే తిన మీద ఎక్స్పెరిమెంట్ చేసి పవర్స్ వచ్చుండొచ్చు. అండ్ ఈ థియరీ సపోర్ట్ చేయని టీజర్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇట్లా బెన్ని ఒక యూనిఫామ్ లో చూపెడతారు. అండ్ సైడ్ కి అబ్జర్వ్ చేస్తే ఒక స్పైడర్ మీద ఎక్స్పెరిమెంట్ జరుగుతుంటది. అండ్ ఒక షాట్ లో మనకి బెన్ని ఇట్లా సర్జికల్ గౌన్ లో మనకు చూపెడతారు అనమాట. అండ్ ఆ బెడ్ మీద స్ట్రెచ్ షాట్ కూడా ఆ రియాక్షన్ హిట్ అయి ఉండొచ్చు ఎక్స్పెరిమెంట్ ది. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి ఒక డార్క్ లేన్ చూపెడతారు. అండ్ అక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి మిస్టర్ నెగిటివ్ ఉంటాడు. తిను వన్ ఆఫ్ ద విలన్ క్యారెక్టర్. అండ్ తను ఎవరినో ఫాలో అవుతున్నట్టు మనకు చూపెడతారు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి బెన్ రాయిలీది ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విండో షాట్ చూపెడతారు. అండ్ దాని మీద క్లియర్ గా రాసుంటది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి రాబర్ట్ రాబిన్సన్ క్యారెక్టర్ అని చూపెడతారు. తను ఎట్లా అంటే ఒక రిపోర్టర్, ఎడిటర్, ఇంకా బెన్ కి మంచి ఫ్రెండ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఫ్లాష్ లో కొన్ని షార్ట్స్ చూపెడతారు. దాంట్లో ఒక షార్ట్ ఎట్లా అంటే బెన్ తన నెక్ ని చూసుకుంటుంటాడు అనమాట. సో మోస్ట్లీ నా అజంప్షన్ ఏంటంటే తన స్పైడర్ సెన్స్ యాక్టివేట్ అయ్యి డేంజర్ ని ఇండికేట్ చేస్తుంది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఒక అన్క్లియర్ షాట్ ఉంది, అది కొంచెం పాజ్ చేసి చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఒక గ్రేవ్ యార్డ్ షాట్ అనమాట. సో మనకి స్టోరీ లైన్ ప్రకారం బెన్ కి ఒక పర్సనల్ ట్రాజెడీ అవుతుంది అన్నారు కదా. సో మోస్ట్లీ అలా ఎవరన్నా చనిపోయి ఉండొచ్చు. సో ఆ షాట్ అయి ఉండొచ్చు. అండ్ మనకి ముందు కూడా ఎట్లా అంటే ఒక డ్రీమీ టైప్ బ్లర్ విజన్ తో ఒక ఉమెన్ ని చూపెడతారు కదా. సో మోస్ట్లీ ఆ పర్సన్ ఉండొచ్చు. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ వాకింగ్ షాట్ ది ముందు ఒక కనెక్షన్ ఉందని, ఆ కనెక్షన్ ఇదే. సో మోస్ట్లీ తను ఎట్లా అంటే ఇంకా మళ్ళీ తను స్పైడర్ లాగా స్టెప్ అప్ అవ్వాల్సిన టైం వచ్చిన ముందు ఆ పర్సన్ గ్రేవ్ ని విజిట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ షాట్ ఎట్లా అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంటెన్స్ గా ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి శాండ్ మ్యాన్ ని చూపెడతారు. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా ఒక ఫోటో ఫ్రేమ్ షాట్ లో సిల్వర్ మెయిన్ ని చూపెడతారు. అండ్ తిను కూడా వన్ ఆఫ్ ద విలన్ క్యారెక్టరే. అండ్ తిను ఎట్లా అంటే ఒక క్రైమ్ సిండికేట్ ని నడుపుతాడు అనమాట. అండ్ తిన గోల్ ఏముంటదంటే ఇట్లా డెత్ లేకుండా లైఫ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పి తన గోల్ ఉంటది అనమాట. సో మోస్ట్లీ ఇది ప్రివెంట్ చేయనీకే బెన్ మళ్ళీ ది స్పైడర్ లాగా రిటర్న్ రావాల్సిన అవసరం రావచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి ఆడిసన్ జేమ్స్ అనే ట్యాగ్ ఉన్న ఒక డెడ్ బాడీని చూస్తున్నట్టు చూపెడతారు. అండ్ అక్కడ హ్యాండ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆ చెక్ చేస్తున్న పర్సన్ రాబీ రాబర్ట్సన్. సో మోస్ట్లీ తను జర్నలిస్ట్ కదా, సో ఏమన్నా ఆ డెత్ గురించి తను ఇన్వెస్టిగేట్ చేస్తుండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మ్యాన్ స్పైడర్ అది ఒక షార్ట్ చూపెడతారు. మ్యాన్ స్పైడర్ అంటే ఎట్లా అంటే మొత్తం 6 legs వచ్చేసి ఒక మనిషి స్పైడర్ లాగా కన్వర్ట్ అయితే ఎట్లుంటారో అట్లాంటి ఫార్మ్ అంట. బట్ నేనేం ఎస్టిమేట్ చేస్తున్నా అంటే మోస్ట్లీ బెన్ ఇలా హెలిజినేట్ అవుతాడేమో ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ టైంలో. అయితే నెక్స్ట్ షాట్ లో మనకి జానెట్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ తను బెన్ కి సెక్రటరీ అండ్ అలానే సెకండ్ ఇన్ కమాండ్. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని ఫైట్ షాట్స్ చూపెడతారు. అండ్ యాక్చువల్ చెప్పాలంటే అవి 2 different ఫైట్స్ అనమాట. ఒకటి మనకు డైలాగ్ లో ఇండికేట్ చేసినట్టు బార్ లో ఫైట్, అండ్ ఇంకొకటి జ్యువెలరీ షాప్ లో ఫైట్ అనమాట. మనం వెనకాల అబ్జర్వ్ చేస్తే నేమ్ క్లియర్ గా ఉంటుంది కొన్ని షార్ట్స్ లో. అండ్ దీని కన్ఫర్మేషన్ ముందు టీజర్ లో కూడా ఒక షాట్ ఉంటది అనమాట. అండ్ దీని తర్వాత బెన్ వి కొన్ని హెలిజినేషన్ షార్ట్స్ చూపెడతారు. అండ్ తర్వాత బెన్ ఏదో ఫోటోగ్రాఫ్ చేస్తున్న షాట్, ఇంకో క్యాట్ హార్డీ సింగింగ్. అండ్ దాని తర్వాత రాబీ రాబర్ట్సన్ ఒక ఫోటోగ్రాఫ్ తీసే షాట్ మనకు చూపెడతారు. అండ్ అక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తను చాలా భయంలో, ఆ ఫేస్ లో ఫియర్ గానీ, ఆ హ్యాండ్ షేకింగ్ గానీ
చూపెడతారు అనమాట. సో మోస్ట్లీ తను ఏదో బాగా ఫియర్ఫుల్ అయినది ఫోటోగ్రాఫ్ చేస్తున్నట్టు మనకు చూపెడతారు. అండ్ నెక్స్ట్ మనకి మోల్టన్ మ్యాన్ ని చూపెడతారు. అండ్ దాని తర్వాత షాట్ లో బెన్ తన సూట్ ని మళ్ళీ బయటికి తీస్తున్నట్టు మనకి షాట్ చూపెడతారు. అండ్ దాని తర్వాత సీన్ లో ఇట్లా శాండ్ మ్యాన్ ని బెన్ ఫాలో అవుతున్నట్టు మోస్ట్లీ ఆ చేజ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండొచ్చు. అండ్ వాళ్ళ ఫైట్ ది కూడా చూపెడతారు కొంచెం. అండ్ మనకి నెక్స్ట్ షాట్ లో ఎలక్ట్రో హ్యాండ్ ని టీజ్ చేస్తారనమాట. సో మోస్ట్లీ ఎలక్ట్రో క్యారెక్టర్ కన్ఫర్మ్. అండ్ ఇంకొక షాట్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. మనకు మధ్యలో సిల్వర్ మీద ఇట్లా మిర్రర్ రిఫ్లెక్షన్ ది కూడా ఒక షాట్ ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ దీని తర్వాత సేమ్ స్పైడర్ క్లాసిక్ థింగ్స్ కొన్ని షార్ట్స్ పెట్టి ఎండ్ చేస్తారు. అండ్ ఈ స్పైడర్ వర్జన్ కి కామిక్స్ లో అయినా ఎక్కడైనా సరే ఆర్గానిక్ వెబ్బింగ్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ ఏముందంటే విత్ నో పవర్స్ కమ్ నో రెస్పాన్సిబిలిటీ. ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ పీటర్ పార్కర్ వర్జన్ కి ఆపోజిట్ లాగా పెట్టారు. సో మోస్ట్లీ ఈ వర్జన్ ని కొంచెం ఆ బ్రూటల్ టైప్ పోర్ట్రే చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఈ టీజర్ బ్రేక్ డౌన్. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్ ఇంకా అదర్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.